ప్రతి మనిషికి కులదేవుడు ఉంటాడు. అలాగే ఇష్టదైవం అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా తప్పకుండా సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సర కాలంలో ఒకసారి తమ కులదేవుడు ఎవరైతే ఉన్నారో కులదేవత కావచ్చు, కులదేవుడు కావచ్చు. అంటే ఇంటి దేవుడు అని అంటూ ఉంటాం యెస్. మనం. అవును. హ్మ్. ఆ ఇంటి దేవుడి యొక్క క్షేత్రానికి వెళ్ళకపోతే నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, లేదా ఎన్ని రకాల శ్లోకాలు చదువుకున్నా నీ జీవితము దిగువ స్థాయికి చేరుకుంటుంది. అంటే నీ జీవితంలో డౌన్‌ఫాల్ అనేటటువంటిది మొదలవుతుంది. చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఏదో మంత్రం చదువుకో, మరి ఈ మంత్రం చదువుకుంటే అన్నీ పోతాయి అనేటటువంటిది కాదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే కులదేవుడిని విస్మరిస్తామో అంటే మర్చిపోతామో, లేదా కులదేవుడిని ఎప్పుడైతే మనం చూడకుండా ఉంటామో, ఆ యొక్క జీవితం, ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఎప్పటికైనా గమనించి. అందుకే శాస్త్రమునందు సంవత్సర కాలంలో